అందరికీ నమస్కారం. ఈ శరీరం ఒక ఆలయం. 108 ధ్వనులతో అక్కడ పూజ జరిగితే ఆ దేవుడు నిలుస్తాడు. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శరీరంలో ఉండే 108 ప్రాణశక్తులు ఒకే ఒక్క నామం వల్లిస్తే నిశ్శబ్దంగా మేలుకుంటాయి. 108 ఒక సాధారణ సంఖ్య కాదు. అది శరీరం, బ్రహ్మాండం, శబ్దం, శ్వాస, శక్తి అన్నింటినీ అనుసంధానించే దివ్య సంకేతం. ఒక్కసారి కాదు, ఏ తత్వాన్నైనా 1కి 2 సార్లు కాదు, 108 సార్లు పలికితే అది శబ్దం కాదు, శక్తి అవుతుంది. అది ఒక సంఖ్య కాదు, ఒక్కో మణి వెనక ఒక్కో తపస్సు దాగి ఉంది. భగవద్గీతలో 108 తత్వాలు, ఓ జపమాలలా బంధించబడ్డ జ్ఞాన సూత్రాలు. భగవద్గీతలో 18 అధ్యాయాలు, కానీ దాగుంది 108 అంతర్లీన సందేశాలు. భగవద్గీత మనిషిని పరమాత్మగా తీర్చిదిద్దే 108 దశల యానం. శ్లోకాల పరంగా 700 కానీ తత్వపరంగా 108 శక్తి కేంద్రాలు. ఉపనిషత్తులు 108, అష్టోత్తర నామావళి 108, జపమాలలో పూసలు 108. పురాణాల ప్రకారము చంద్రుడికి భూమికి మధ్య దూరము చంద్రుడి వ్రాసానికి 108 రెట్లు. ఆయుర్వేదం ప్రకారము మనిషి శరీరంలో 108 మర్మస్థానాలు ఉన్నాయి. కేరళ ప్రాచీన యుద్ధ మర్మకళ వారు మర్మస్థానాలపై దాడి చేసి అవి పనిచేయకుండా కూడా చేయగలరు. దేవభాషలో అక్షరాలు 108. భరతుడు నాట్యశాస్త్రంలో నాట్య భంగ్యములు 108. దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేయటం శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. గాయత్రి మంత్రం 108 సార్లు జపిస్తే సకల శాస్త్రాలను పూజించినట్లే అంటారు. ఇవే కాక ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు 108 గురించి ఉన్నాయి. ఓంకారం 108 సార్లు జపిస్తే భగవంతుడికి దగ్గర అయినట్లు అంటారు. హనుమాన్ చాలీసా 108 సార్లు ఉచ్చరిస్తే కోరికలు సిద్ధిస్తాయి అంటారు. శనిదేవునికి 108 నామాలు ఉంటాయి. ప్రతి చోట హిందువులు 108 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇచ్చేందుకు పలు రకాల కారణాలు ఉన్నాయి. రాశి నక్షత్రాల ప్రకారము ఇందుకు ముఖ్యమైన కారణము 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108 అని. ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఒకదానిలో పుట్టి ఉంటారు కాబట్టి ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యం. సూర్యునికి భూమికి ఉన్న దూరం 38 లక్షల కిలోమీటర్లు. చంద్రుని చుట్టుకొలత అయిన 3474 కిలోమీటర్లతో భాగిస్తే వచ్చే సంఖ్య 108. 27 నక్షత్రాలు, ప్రతిదానికి 4 పాదాలు, 27 × 4 108. 12 రాసులు, 9 నక్షత్ర పాదాలు, 12 × 9 108. హైందవ జీవన విధానం ఆధారంగా మనకు ఉన్న ముఖ్య శివలింగాలు సంఖ్య 108. అందుకే శైవ మతస్థులు 108కి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. గౌడీయ వైష్ణవులో బృందావనంలో 108 గోపికలను పూజిస్తారు. దేశంలో 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు ఉన్నాయి. బౌద్ధ సంప్రదాయం ప్రకారము పంచేంద్రియాలతో స్పృహని కలిపి 6 భావాలను, వాటి వల్ల కలిగే అంతర్భావాలైన సుఖము, దుఃఖము, స్థిరత్వము, బుద్ధి వీటన్నిటినీ గుణించి అవి బాహ్యంగానైనా అంతరంగికంగానైనా భూత భవిష్యత్ వర్తమానాలలో కలిగే భావాలను గుణిస్తే 6 × 3 × 2 × 3 108 సంఖ్య వస్తుంది. జపమాలలో 108 పూసలు. శ్వాస ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజులో అంటే 24 గంటలలో 21,600 సార్లు శ్వాస తీసుకుంటారు. అంటే 12 గంటలలో 10,800 సార్లు శ్వాస తీసుకుంటారని లెక్క. ఈ లెక్క ప్రకారం 10,800 సార్లు తీసే శ్వాస సూర్య అంశ అంటే ప్రాణశక్తి. 10,800 సార్లు తీసే శ్వాస చంద్ర అంశ అంటే మనం కార్బన్ డయాక్సైడ్ వదిలి ఆక్సిజన్ తీసుకునే పద్ధతి. అంటే 10,800ని 100 పెట్టి భాగిస్తే 108. మనిషి దేవుణ్ణి తలుచుకునేటప్పుడు 10,800 సార్లు చేయడం కష్టం కాబట్టి చివరి 2 సున్నాలు తీసివేసి 108ని ప్రామాణికంగా ఉంచారని కొంతమంది పెద్దలు చెబుతూ ఉంటారు. 108 సంఖ్యను అమృతత్వానికి చిహ్నంగా విహరిస్తారు. సముద్ర మదనం చేసేటప్పుడు 54 మంది దేవతలు, 54 మంది రాక్షసులు పాల్గొని పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని బయటికి తీశారు. ఇలా అమృతాన్ని బయటికి తీయడంలో 54 మంది దేవతలు, 54 మంది రాక్షసులు, మొత్తం 108 మంది కలిసి కృషి చేశారు. అందుకే 108కి అమృతత్వం ఉందని మన పురాణాలలో వివరించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము 12 రాసులు, నవగ్రహాలు 9 ఉన్నాయి. ఈ 12 రాసుల వారికి నవగ్రహాల వల్ల కలిగే ఫలితాలను లెక్కించటానికి 108 సంఖ్యకు విశిష్ట ప్రాధాన్యత ఉన్నది. జ్యోతిష్యాన్ని కొంతమంది
కొట్టిపారేస్తారు. కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ సైన్స్ని అందరూ నమ్ముతారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. అంటే మొత్తం 108. శ్రీచక్రం వినడమే కానీ దాని అంతరార్థం తెలియదు చాలామందికి. సృష్టి రహస్యానికి బ్లూ ప్రింట్ అది. ఈ చక్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. అంటే మొత్తం 108. పాజిటివ్ ప్లస్ నెగిటివ్ కలిస్తే ఎనర్జీ, శక్తిని ఉత్పత్తి చేసే ప్రాచీన యంత్రం అది. శ్రీచక్రం ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీలను పాజిటివ్గా మారుస్తుందని విశ్వసిస్తారు. ఎన్నో ఏళ్ల క్రితమే ఇది ఉత్త చాదస్తమా, లేక ఒక సాంప్రదాయమా, లేదా ఈ అంకె వెనక ఏదైనా మిస్టరీ ఉందా? భారతీయ అద్భుత గణిత పరిజ్ఞానానికి బ్రాండ్ నెంబరు 108. మతిపోగొట్టే పరిశోధనలు భారతీయులు ఎన్నో ఏళ్ల క్రితమే చేశారు. అన్ని ఏళ్ల క్రితమే చేశారని చెప్పటానికి ఎన్క్రిప్టెడ్ కోడ్ 108. అందరూ నమ్మే పరిశోధనలు చేశారు భారతీయులు. ఖగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరం, ఇలాంటి విషయాలు 200 ఏళ్ల ముందే కనుక్కున్నారని చెబుతున్నారు. కానీ వేదాలలో ఎప్పుడో చెప్పేశారు 108తో ముడిపడి ఉన్నాయి అన్నీ అని. ఇవి కాకి లెక్కలు కావు, సైన్స్ ప్రకారము అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్తారు. 108 సార్లు జపించటం అంటే దేవుణ్ణి పిలవటం కాదు, మనలో దాగి ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పడం. నటరాజస్వామి నాట్యభంగిమలు 108. భరతముని నాట్యశాస్త్రంలో చేతులు కాళ్ళు కలిపి చేసే భంగిమలు 108. ఒక్కో భంగిమ ఒక్కో సంకేతాన్ని చెబుతుంది. ఉపనిషత్తుల సంఖ్య 108. ఏదైనా పూజ చేస్తే 108 పువ్వులతో చేస్తే మంచిది అంటారు. 108 సంఖ్యను ఈ హిందువులే కాక బౌద్ధులు, సిక్కులు, జైనులు కూడా విశ్వసిస్తారు. సైన్స్ ఎంత దూరం వెళ్ళినా ఆఖరికి తాకేది మన పురాణాల అడుగే. నక్షత్ర గణితమా, నాడీ శాస్త్రమా, శబ్ద పరమాణువుల తత్వమా, అన్నిటి వెనక మన వేదాలలో దాగి ఉన్నాయి దాని గురించిన రహస్యాలు. 108 అంటే ఒక దివ్య గమనంలో అడుగుల లెక్క, ఒక తపోనిష్టతకు గుండె చప్పుడులా ఇది నిత్యం మంత్రమయంగా దారి చూపే ఒక జ్ఞాన జ్యోతి. ఓం తస్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.